ఆదోని నియోజకవర్గంలోని పెదతుమలం గ్రామంలో మండల ప్రజా పరిషత్ స్కూల్లో జరుగుతున్నటువంటి మహిళా నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి, డిఎస్పీకి, సిఐఎస్ఐలకి, వీళ్లకు తోడుగా ఉన్నటువంటి లాయర్లకు, డాక్టర్లందరికీ కూడా, పుర ప్రముఖులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసమ్మా, భారతదేశంలో స్త్రీని గౌరవించడం, మహిళలని, ఆడవాళ్ళని గౌరవించడం అన్నది మన ధర్మం. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా సరే, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించాల్సిందే. ఆడవాళ్ళంటే చిన్న చూపుగా ఉండడం, మీరు తక్కువ, మగవాళ్ళు మేం గొప్ప అనే అహంకారం ఉండడం అన్నది ఇది ఉపయోగపడదు, ఇది సాధ్యం కాదు, ఇది ఒప్పుకోము అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒకప్పుడంతా మనం చూసేది, మగాళ్ళు మేము గొప్పవాళ్ళం, మీరు ఆడవాళ్ళుగా పుట్టారు, మా కాలు కింద ఉండాలి, చెప్పు కింద నలగాలి, చెబితే వినాలే, తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, తరిమేస్తే బయటికి పోవాలి, భయభక్తులతో మాకు సేవ చేయడమే మీరు జీవితకాలం చేయాల్సింది, ఇందుకోసమే మీరు పుట్టారని మగవాళ్ళంతా చెప్పేవాళ్ళ లేదమ్మా? బాగా చెప్తారు ఇప్పుడు, చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కుదరదు అని చెప్తా ఉన్నాం. మగాళ్ళకి అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. అర్థమవుతా ఉందా? అర్థమవుతా ఉందే మగాళ్ళు అని అడుగుతా ఉన్నా. మహిళకు 50% హక్కులున్నాయి. మగాడికి ఎన్ని హక్కులు ఉన్నాయో ఈ సమాజంలో ఆడవాళ్ళకు కూడా అన్ని హక్కులే ఉంటే 1% ఎక్కువ ఉంటాయో తక్కువగా లేవు అని మగాళ్లకు చెప్తా ఉన్నా, ఆడవాళ్లకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద ఎవరైనా కొట్టినా, తిట్టినా, మీకు రావాల్సింది లాక్కున్నా, మిమ్మల్ని హింస పెట్టినా మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. రెండవది, చట్టాలన్నీ కూడా మహిళలని, ఆడవాళ్లను కాపాడడానికే ఉన్నాయి తప్ప పాపం మగవాళ్ళని కాపాడడానికి లేవు అన్న విషయం మీరు తెలుసుకోవాలి అని చెప్తా ఉన్నా. ఈ విషయం చెబితే మగవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారని. ఉదాహరణకి, మీ మీద ఏదైనా జరిగితే మీరు స్టేషన్కి వెళ్ళినా, మీ మీద ఏదైనా జరిగితే మీరు కోర్టుకి వెళ్ళినా, మీకేదైనా జరిగితే హాస్పిటల్కి వెళ్ళినా, మీ మీద ఏదైనా జరిగితే ఎమ్మెల్యేగా నా దగ్గరికి వచ్చినా, మేమంతా ఆడవాళ్ల వైపున ఉంటామే తప్ప మగవాళ్ల వైపున ఉండము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అమ్మా, 50% మహిళలు సమాజంలో, నేను ఎమ్మెల్యేగా గెలిచినా సరే మీరేసిన ఓట్లతోనే గెలిచినాను. నాకు వచ్చిన ఓట్లలో 50% పైన మీరేసిన ఓట్లు 50% వాళ్ళు వేసిన వాళ్ళు నిజంగా ఎలక్షన్ రోజు వేసినారో లేదో కూడా తెలియదు, తాగి పడిపోయినారో కూడా నాకు తెలియదు. వాడు రాత్రంతా బుడ్డీలు ఇస్తే, రాత్రంతా తాగితే పొద్దున ఎక్కడ నొక్కేశారో కూడా నాకు తెలియదు. కానీ నా అక్క చెల్లెళ్ళు మాత్రం నేరుగా వచ్చి మాకు పార్సర్ది ఎమ్మెల్యే కావాలని దబ నొక్కేశారు, నన్ను ఎమ్మెల్యేని చేశారు. జీవితకాలం మీకు రుణపడి ఉంటానని మాత్రం గట్టిగా చెబుతాను. మందు కొట్టి పడిపోయిన వాళ్ళ సంగతి నేను మాట్లాడను అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇన్ని జరుగుతా ఉంటే ఇప్పటికీ కూడా ఇన్ని చట్టాలు వచ్చినాయి, ఇంతమంది పోలీసులు వచ్చినారు, ఇంతమంది. చూడు, ఈరోజు మాకు డిఎస్పీగా ఒక మహిళ ఉంది. బాగుందా లేదా అమ్మా? చూడటానికి బాగుందా లేదా మీకు? ఇక్కడ ఒక డాక్టర్ మహిళ ఉంది, ఎంత బాగుందో ఆలోచన చేయండి. ఇక్కడ లాయర్ ఒక మహిళ ఉంది,
ఎస్ఐగా ఒక మహిళ ఉంది. ఎంతమంది పోలీసులు ఈ పక్క ఉంటే, ఎంతమంది లాయర్లు మొగాళ్ళు ఈ పక్క ఉంటే, ఈ పక్క చూస్తే అంతకంటే పొడవుగా మహిళలు వచ్చి కూర్చోవడం ఆనందంగా ఉందా లేదా మీకు అని చెప్పాలి. ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మహిళల కోసం మగవాళ్ళు కొట్టట్లే, ఎందుకో పెద్ద మనుషులు గట్టిగా చేతుల పైకెత్తి కొట్టాలా. మీకు ఇంకా అహంకారం పోలే, మేము మగవాళ్ళము ఆడవాళ్ళకి చప్పట్లు కొడతామా అంటున్నారు. మీరందరూ ఆగండి, మగవాళ్ళ దగ్గర చప్పట్లు కొట్టింది. ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టాలి. గట్టి కొట్టండి. ఆ మాత్రం కొడితే తప్ప మీకు ఆడవాళ్ళను ఒప్పుకున్నట్టు కాదు. ఆడవాళ్ళు చదువుకుంటే ఒప్పుకోం, ఆడవాళ్ళు కుర్చీల్లో కూర్చుంటే ఒప్పుకోం, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఒప్పుకోం, ఆడవాళ్ళకి ఆస్తి కావాలంటే ఒప్పుకోం, ఆడవాళ్ళకి అది కావాలంటే ఒప్పుకోం, ఆడవాళ్ళు బయటికి వస్తారంటే ఒప్పుకోం. అంటే కుదరదు కాక కుదరదు అని ఈరోజు స్పష్టంగా మీ ముందు చెప్తా ఉన్నా. అలా అంటే ఎవరైనా సరే వాళ్ళని లోపలేసి కుమ్మేస్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏం భయపడాల్సిన అవసరం లేదు తల్లి. అక్క చెల్లెలకి చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకోసమే పెట్టిన కార్యక్రమం. వీలైతే మిమ్మల్ని తీసుకురావడానికి వెనకాల మగవాళ్ళంతా వచ్చినారు, కానీ ఇది మీకు ధైర్యాన్ని ఇచ్చేది, వాళ్ళని భయపెట్టే కార్యక్రమం అని మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఆడవాళ్లను గౌరవించాల్సిందే. ఆడవాళ్లను వెనకాల చెప్పాలా. ఆడవాళ్ళని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆడవాళ్లను గౌరవించాల్సిందే. చెప్పరా? అస్సలు చెప్పరా? చెప్పకపోతే గేట్లు వేసేస్తాం, చెప్పిన తర్వాత పంపిస్తామా? ఆడవాళ్ళని గౌరవించాల్సిందే. ఆడవాళ్ళని గట్టిగా నాకు వినపడతలే. ఆడవాళ్ళని అబ్బాయి వీళ్ళు అరుస్తున్నారు తప్ప వెనకాల మగాళ్ళు ఏమరా అట్లా. ఇంటికి పోతే అన్నం కూడా బెటర్ ఈ మహిళలు. మీరు చెప్తున్నాను ఈ మాట చెప్పకపోతే. ఆడవాళ్ళని 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 అలా ఉంటేనే నేను కూడా మా ఇంట్లో మా ఆవిడ ఎట్లా చెప్తే అట్లే ఇంటా. మీకు కూడా ఆ విషయం తెలియాలి. ఎందుకంటే నేను పాటించాలి కదా ఫస్ట్ మీరు చెప్పడానికి కదా. ఊర్లో నువ్వు మాత్రం ఇంట్లో అట్లా ఉండి మీ ఆవిడ మాట వినకుండా అందరినీ వినమంటే ఎట్లా సార్ అంటే, నేనే ఫస్ట్ మా ఇంట్లో ఆడవాళ్ళ మాట విని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా, వాళ్ళు పో అంటే పో, ఏం పెడితే తిను, ఇంటికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పడానికి కూడా లేదు. ఏం పెట్టింది తినాలే, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి శుభ్రంగా. అప్పుడే ఆడవాళ్లకు గౌరవం ఇచ్చినట్టుగా. రెండో విషయం కూడా చెప్తా ఉన్నా సార్, మీరు ఎంత చెప్పినా మగవాళ్ళు మారరు సార్. మా ఊర్లో మా పల్లెలో నువ్వు ఎన్నన్నా చెప్పు సార్, వాడికి భయమే లేదు సార్. సాయంకాలం అయితే తాగుతాడు, వచ్చి కొడతాడు సార్. నువ్వు ఎన్నన్నా చెప్పు సార్, వాడు చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాడు, అట్లేమంటాడు, నువ్వు అజ్జయిద్ది ఇజ్జయిద్ది అంటాడు, కొడతాడు, తిడతాడు, అజ్జయ్య. మరి కొంతమంది చెప్తారు మాకు పుట్టుకతో వచ్చిన ఆస్తులు కూడా ఇవ్వరు సార్, ఇంట్లోంచి తరిమేస్తాను అంటాడు సార్, చిన్న బిడ్డలందరూ కూడా కొడతాడు సార్. ఇవన్నీ కూడా మీ అందరు రోజు కంప్లైంట్లే. మరి దీనికి ఏం చేయాలి? చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పోలీసులు. మీరెవరైనా మీకు బాధ ఏమిటి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బాధ. ఇల్లు దాటి ఎప్పుడూ మగాడు బయటికి తీసుకుపోయిందే లేదు. సినిమాకి తీసుకుపోతారంటే సంవత్సరం ఒకసారిగా తీసుకెళ్తారా మిమ్మల్ని? లేదా తీసుకెళ్తారా లేదమ్మా? సినిమా కూడా తీసుకుపోడా? ఇంకా మీరు కొట్టాలి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు కాదు మిమ్మల్ని కొట్టేది, మీరు కొట్టాలి వాళ్ళని. నెలకు ఒక సినిమా అయినా సరే తప్పనిసరిగా తీసుకుపోవాలి. ఇంట్లో రూలు పెట్టాలి. మీరు బయట తిరిగితేనే మీకు విషయాలు తెలుస్తాయి. ఇట్లా బయటకు వస్తేనే 4 విషయాలు తెలిసేది మీకు. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తాయి? మీరు చెప్పచ్చు, నేను ఇంట్లో దాటి సినిమాకే పోను సార్, మా ఇంట్లో ఇండ్లు దాటి బయటికి వెళ్ళాను సార్, నేను పోలీస్ స్టేషన్కి పోయి ఎక్కడ చెప్పేది సార్, పోలీసులు అంతా మొగాళ్లే ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని నిలబెడతారు గంటలు గంటలు, అవమానం సార్ ఎవరన్నా చూస్తే మాకు అనే బాధ కూడా మహిళల్లో ఉంది. అందువల్లే ఆదోని నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే ఓ మాట, మీరు స్టేషన్కు పోవద్దు, స్టేషనే మీ ఇంటికి వస్తుంది అని చెప్తా ఉన్నారు. అందువల్ల మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినారు. ఏమి నెంబర్ అది? 100 100 100 గుర్తుపెట్టి, 100 రూపాయల నోటు గుర్తుపెట్టుకోవడం ఎంత సులభమా?
నెంబర్ ఏంటి చెప్పండి, నెంబర్ చెప్పండి. ఏ సమస్య వచ్చినా సరే పోలీసులు చెప్పాలంటే 100 నెంబర్కి చెప్పచ్చు. మళ్ళీ మహిళల కోసం ప్రత్యేకంగా సార్ మాకు అందరికీ ఈ నెంబర్ ఇది, మేము స్పెషల్ కదా, మాకు సపరేట్ నెంబర్ ఉండాలి కదా అని అడగాలి కదా మీరు. అందువల్లే మీకు కూడా ఒక స్పెషల్ నెంబర్ ఇచ్చారు, 112 112 కలిపితే ఎంత అవుతుంది? 112. చెప్పమ్మా, ఆడబెట్టి చెప్పమ్మా, నెంబర్ చెప్పమ్మా. చెప్పాలి, గట్టి చెప్పకపోతే ఎలా వస్తుంది? నెంబర్ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి, నాకు వినపడతలేదు. నెంబర్ చెప్పండి గట్టిగా. మీ అందరి మొబైల్లో 112 నెంబర్ పెట్టుకొని ఉండాలా. 100కు ఫోన్ చేయాలన్నా 112కు ఫోన్ చేయాలంటే డబ్బులు అక్కర్లే. డబ్బులు మన మామూలు బయట వాళ్ళు మీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలా, పక్కింటి వాళ్ళకి బంధువులకు ఫోన్ చేయాలంటే నీ మొబైల్లో డబ్బులు ఉండాలా, అవునా? రీఛార్జ్ చేస్తే కానీ ఫోన్ చేయలేవు నువ్వు. కానీ 100కు ఫోన్ చేయాలన్నా 112కు ఫోన్ చేయాలన్నా డబ్బులు లేకపోయినా పోతుంది ఆ ఫోను. అర్థమైందమ్మా? బాబు అర్థమవుతుందా మీకు? నేను మా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర డబ్బులు వేయలేదండి ఫోన్లో, ఎట్లా ఫోన్ చేస్తారో చూస్తాము అన్నాను అనుకో, మీరు ఏం నడవదు. 100కు ఫోన్ చేయాలన్నా 112కు ఫోన్ చేయాలన్నా డబ్బులే అక్కర్లే, ఫోన్లో మొబైల్ ఉంటే చాలు. నువ్వు 112కు ఫోన్ చేస్తే అరగంటలో కానిస్టేబుల్ మీ దగ్గర ఉంటాడు. ఏమమ్మా, ఓకేనా? అరగంట ఓకేనా? 15 నిమిషాలు రావాలనా? ఎంతసేపులో రావాలా చెప్పాలా? అర్ధగంట అవుతుందా? పర్లేదా? అర్ధగంట నువ్వు కర్ర పెట్టుకొని కూర్చోవాలి ఇంట్లో, అంతే. నీ దగ్గరకు వస్తే వేసి కొట్టడానికి. అరగంట నువ్వు నిన్ను కాపాడుకుంటే అరగంటలో కానిస్టేబుల్ కర్ర తీసుకొని వస్తాడు. అందరూ కర్ర పెట్టుకోవాలి, దొడ్డు కర్ర ఉంటది కదా, ఒకటి ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకోవాలి. 15 నిమిషాల్లో వచ్చేస్తారట సిఐ చెప్తున్నాడు. అబ్బా, గొప్ప విషయం కాదు. చప్పట్లు కొట్టండి వాళ్ళకి ఒకసారి. మగాళ్ళు కొడతలేరు, వాళ్ళకు బాధగా ఉంది. ఇవన్నీ చెప్పేస్తా ఉంటే మగాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అవునా? ఏమే వాళ్ళ మొహాలు చూడండి అమ్మ ఒకసారి, ఎంత బాధపడతా ఉన్నారు. ఏమిటి మీరు అసలు ఇన్ని చెప్పేస్తే మా ఆడవాళ్ళు రెచ్చగొట్టేస్తా ఉన్నారు, రేపటి నుంచి కర్రలు పట్టుకుంటే మా పరిస్థితి ఏమి అని అడుగుతా ఉన్నారు మగవాళ్ళందరూ కూడా. అరే మీకు అందరికీ ఉందిరా చక్కగా, రేపటి నుంచి అక్కలు చెల్లెళ్ళు అమ్మలందరూ కూడా కర్ర పట్టుకొని మిమ్మల్ని అందరినీ చక్కగా చేస్తారు అన్ని. అర్థమైనా? 112 మీ అందరి మొబైల్లో. ఎందుకంటే గొడవ జరిగినప్పుడు ఇంకోటి చెప్పినప్పుడు నెంబర్ మర్చిపోతాం మనం. మీరు ఇంటికి పోతానే మీరు బొగ్గు తీసుకొని రోడ్డు గోడ మీద రాసుకోవాలా, 112 అని రాసుకోవాలి. అర్థమైందమ్మా? అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాను ఈ నెంబర్ని. వంట చేస్తున్నప్పుడు ఆ గొడవ వైపు చూసేది 112కి నేను ఫోన్ చేయాలి ఏదో ఒక రోజు అని గుర్తుపెట్టుకునేదానికి. గోడ మీద పెద్దగా రాసి పెట్టాలా, 112 అని రాసి పెట్టాలా. రాసుకుంటారా ఈ రోజు నుంచి? రాసుకుంటారా లేదమ్మా? రాసుకుంటే మీకు పూర్తి రక్షణ ఉంటది. పోలీసు 15 నిమిషాల్లో వస్తానని చెప్తా ఉన్నాడు. ఇంతే కాదు, మీ ఏ సమస్య ఉన్నప్పటికి కూడా మీకు కానీ, మీ బిడ్డకు కానీ, మీ చెల్లికి కానీ, మీ అక్కకు కానీ, మీ అమ్మకు కానీ ఎవరికి సమస్య వచ్చినా సరే కాపాడుకోవడానికి మేము ఉన్నాము అని చెప్పడానికే ఈ సభ పెట్టాం. మీ ముందు వచ్చి మాట్లాడుతా ఉన్నాం. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు, బెదరాల్సిన పని లేదు, ఆలోచన చేయాల్సిన పని లేదు. రేపటి నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఉంటాము అనే విషయాన్ని తెలియజేస్తా ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా, మహిళలకు కానీ మగవాళ్ళకి కానీ, నేను మీరు అనుకుంటారు మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళ కాదు, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మగవాళ్ళల్లో అప్పుడప్పుడు చెడ్డవాడు బయటకు వస్తాడు అంతే, రోజు ఉండడు. మా ఆయన చాలా మంచోడండి, మా అన్న చాలా మంచోడండి, అప్పుడప్పుడే అట్లా. మగవాళ్ళు 99% మంచి వాళ్లే ఉంటారు, 1% మాత్రమే తేడాగా ఉంటారు. వాళ్ళని ఏరి పారేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటదని మీకు తెలియజేస్తా. నేరాలు కాకుండా కాపాడతామని, ఆదోనిలో ఏ ఆడ మనిషి మీదైనా సరే దాడి చేస్తే వాడికి అదే చివరి రోజని,
ఎవరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వాడికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ రకంగా చెప్పి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. నమస్కారం. అవును అయితే ఒకటి నొక్కండి, కాదు అంటే రెండు నొక్కండి అని. రెండో క్వశ్చన్, మీ ప్రాంతాలలో పోలీసులు మహిళా నేరాలపై అవగాహన కల్పిస్తున్నారా అని రెండో క్వశ్చన్ అడుగుతారు సార్. దాంట్లో అవునైతే ఒకటి, కాదు అయితే రెండు నొక్కండి అని. మీ ప్రాంతంలో పోలీసుల పనితీరు ఏ విధంగా అనేది మూడో క్వశ్చన్ ఉంది సార్. దాంట్లో బాగా ఉంది అయితే ఒకటి నొక్కండి, బాగాలేదు అంటే రెండు నొక్కండి అని చెప్పింది సార్. బై బ్యాడ్ లక్ ఏమంటే మనము చేసిన అవేర్నెస్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ కు సంబంధించి అన్నోన్ కాల్స్ వస్తే తీయద్దండి మనం ఎక్కువ ప్రచారం చేయడం వల్ల మన ప్రాంతంలో రెడ్ కలర్ లో అది ఫ్రాడ్ కాల్ అని చెప్పి వచ్చేటప్పటికే చాలా మంది పబ్లిక్ కాల్ అటెంప్ట్ చేయడం లేదు సార్. అదంతా కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది సార్. అందుకోసమనే మళ్ళీ ప్రజలకు మరొకసారి ఇట్లా గవర్నమెంట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మీ యొక్క అవగాహన కల్పించే దాని గురించి వాటిని మీరు సక్రమంగా అటెండ్ చేస్తూ సమాధానం ఇవ్వాలని చెప్తూ ఈ యొక్క అవగాహన ఏవైతే నేరాలు ఉన్నాయో ఆ నేరాలు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే గౌరవ డీజీపీ గారు మరియు గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది సార్. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే మీ యొక్క వాయిస్ పబ్లిక్ వెళ్తే పబ్లిక్ లో పర్సెప్షన్ అనేది గవర్నమెంట్ వైపున ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో కూడా తమరిని ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి కోరుకోవడం, తమరు పెద్ద మనసు చేసుకొని ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినందుకు కూడా మా పోలీస్ శాఖ తరఫున తమరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పర్సెప్షన్ పెంచేదాని కోసం తమరు అమూల్యమైన సలహాలు పబ్లిక్ ఇవ్వాలని చెప్పి తమని కోరు. నా పేరు భార్గవి, నేను ఎమిగ్నూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆదోని మేడం ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. సో మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవడం చాలా ఆనందంగా ఉంది. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, వివిధ శాఖల ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇప్పటి వరకు మన సిఐ గారు, మన అడ్వకేట్ గారు, మిగిలిన మెడికల్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా మహిళలకు సంబంధించిన నేరాల గురించి, దానికి ఉన్న రెమెడీస్ గురించి అంతా మాట్లాడడం జరిగింది. ఇప్పుడుకే ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ఒక 4 వాక్యాలు చెప్తాను. మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అంటే చేసేది ఎవరండి? బయట ఎక్కడి నుంచో వచ్చి చేయరు, మనలోనే ఉంటారు చేసేవాళ్ళు కూడా. అవునా? బయట ఎక్కడి నుంచో రారు. మహిళలపై నేరాలు చేయడానికి బయట ఎక్కడి నుంచో వచ్చి చేయరు, మన ఇంట్లోనే జరుగుతుంటాయి, మన ఊర్లోనే జరుగుతూ ఉంటాయి. సో మనకి చిన్నప్పటి నుంచి ఇండియా అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నా, ఏ నీతి నియమాలు ఉన్నా అమ్మాయిలకే చెప్పడం అలవాటైంది. మన చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాగే పెరగాలి, ఇలాగే తిరగాలి, ఇలాగే మాట్లాడాలి అని తప్ప అబ్బాయిలకి మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టి పెంచలేదు మనం. ఇప్పటికీ కూడా అందరూ అమ్మాయిలకి ఏమన్నా నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్తున్నారు, కానీ అబ్బాయిలు ఎలా ఉండాలి, వాళ్ళ క్రమశిక్షణ అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటి అన్నది మనం నేర్పట్లేదు. అది మన పురాతన కాలం నుంచి కూడా ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండడం వల్ల అట్లానే మనము నేర్పిస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు సమాజం మారింది. మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే ఆడపిల్లలతో కంటే కూడా ఎక్కువగా అబ్బాయిలకి రెస్పెక్ట్, వేరే విమెన్ అంటే ఇతర మహిళల్ని ఎలా గౌరవించాలి అన్నది ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచే మన ఇంట్లో నేర్పాలి. అలా నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత భావి భారత పౌరులుగా మంచి ఉద్దేశంతో మెలిగి సాటి యువతులను రెస్పెక్ట్ ఇస్తూ కూడా మన సమాజం మంచిగా ఉండడానికి దోహదపడతారు. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇంట్లో ఫాదర్స్ ఎక్కువ డామినేటింగ్ గా ఉంటారు. చాలా మంది ఆల్కహాల్ అంటే మద్యం సేవించి ఇంట్లో వచ్చే భార్య పిల్లల్ని కొట్టడం అది చేస్తూ ఉంటారు. అవును కదా, చాలా మందికి తెలిసిన విషయమే అది. సో అది చూస్తూ పెరిగిన పిల్లలకి అది అసలు తప్పే కాదు అని అనిపిస్తుంది. అవును కదా, తర్వాత వచ్చే పిల్లలు కూడా, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అవును ఇంట్లో ఆడవాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళని ఏదో ఒకటి అనడం అది అసలు నేరమే కాదు, అంటే ఆడవాళ్ళకి అసలు హక్కే లేదు, తిరిగి ఎందుకు ఇలా కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు అనే హక్కే, వాళ్ళ తిరిగి అడగడానికి హక్కే లేదు అన్నట్టుగా వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. సో అలా వాళ్ళు ఉండకుండా ఉండాలి అని అంటే ముందు నుంచి కూడా అబ్బాయిలను ఎంత క్రమశిక్షణతో పెంచుతున్నామో అబ్బాయిలను కూడా అలాగే పెంచాలి. ఆ యొక్క బాధ్యత ప్రతి తల్లి తండ్రి పైన ఉంటుందండి. అది మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా గమనించి మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అయినా ఇంకా బాగుండి మహిళలపై నేరాలు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మన సిఐ గారు, ఇంకా మెడికల్ ఆఫీసర్ గారు, అడ్వకేట్ గారు అందరూ చెప్పినట్టుగా చిన్న పిల్లలతో
ఇంత చిన్న పిల్లలతో, ఆ తర్వాత యుక్త వయసు వచ్చిన పిల్లలతో దయచేసి కొద్దిసేపు సమయం స్పెండ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ లో చూస్తూ ఉంటే మగవాళ్ళతో పాటు లేడీస్ కూడా బయట పనులకు వెళ్ళిపోతారు. అవును కదమ్మా, అందరూ కూడా బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళే. సో ఆ టైంలో మన పిల్లల్ని ఎవరో ఒకరు సంరక్షకుల దగ్గర ఉంచి వెళ్తున్నాం వాళ్ళ మీద నమ్మకంతో. కానీ వాళ్ళు మన పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అన్నది మనకి తెలియదు కదా. అందరూ మనం నమ్మినట్టు అందరూ మంచి వాళ్ళే ఉండరు. మన చుట్టుపక్కలే ఇప్పుడు వయసుతో సంబంధం లేదండి, చాలా మంది 65, 70 ఇయర్స్ ఉన్న పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో అందు గురించి మన పిల్లలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే మన ఉద్దేశం ఎలా ఉంటుంది, వాళ్ళ పెద్దవాళ్ళు మీరు వాళ్ళ గురించి చెప్తున్నారేంటి అన్నట్టు ఆదిలోనే మనం కట్ చేసేస్తాం, వాళ్ళని చెప్పనివ్వట్లేదు. కానీ అలాంటివి ముందు గనక మన పిల్లలతో మనం మాట్లాడితే అలాంటివి నేరాలని చాలా వరకు ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా మనం ముందే కట్ చేయడం వల్ల ఏమవుతుంది, పిల్లలకి నెక్స్ట్ మనకి ఏదైనా చెప్పాలన్నా కూడా వాళ్ళు భయపడతారు. అవును కదా, తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళకి మాట్లాడే స్వతంత్రం లేకపోతే, తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళ భయాన్ని చెప్పుకునే స్వతంత్రం వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఇంకెవరిని ఆశ్రయిస్తారు? ఎవరికి కూడా చెప్పుకోలేరు. ఆ భయం వాళ్ళకి ఆత్మ న్యూనతలాగా డెవలప్ అయిపోయి వాళ్ళ ఫ్యూచర్ లో కూడా కాన్ఫిడెంట్ గా బయట నిలబడలేకపోయే పరిస్థితి వస్తుంది. అలా రాకూడదనంటే దయచేసి పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళకున్న భయాలు కానీ బాధలు కానీ ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో ఇక్కడ చాలా మంది చెంగిల పైకి కప్పుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే ఈ మధ్య బాగా చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయండి. అవును కదా, చైన్ స్నాచింగ్లు అంటే చైనీలు లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. మా ఆడవాళ్ళకి అందరికీ ఏంటంటే బంగారం అంటే చాలా ఇష్టం, అవి వేసుకోవడం ఇంకా ఇష్టం. సో మనం ఇలా బాగా మెరుస్తుందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం ఏదో ఒక పనిలో ఉంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు కిరాణా కొట్లు నడిపే వాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇలాంటి చోట్ల ఎక్కువగా లేడీసే ఉంటారు. అవును కదా, జెంట్స్ అందరూ పొలాలకి వెళ్ళి చేసినా వీళ్ళు ఇంట్లో వాళ్ళ ఇన్కమ్ కోసం ఇలా కష్టపడుతుంటారు. కానీ చాలా మంది వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ మనం ఇలా వెనక్కి తిరగంగానే వెనక చైన్ లాక్కుని వెళ్ళిపోయే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళందరినీ గమనించుకోండి. మీ బంగారం కానీ మీ ప్రాణానికి రక్షణ ప్రథమ బాధ్యత మనదే. ఇప్పుడు బంగారం పోతే పోయిందండి, సరే తర్వాత సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అలా లాగే క్రమంలో ఏమవుతారంటే వాళ్ళు పడిపోవడం కానీ, ఏదైనా ఒక రాయికి కానీ గోడకి కానీ కొట్టుకోవడము అట్లా జరిగి కొన్ని ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల తిరిగే వ్యక్తుల గురించి, మన చుట్టూ ఏమవుతుంది అన్న దాని మీద కొంచెం అప్రమత్తతో ఉండడం అవసరం అందరికీ కూడా. అవునా? మన ప్రాణానికి మన ప్రాపర్టీకి ప్రథమ రక్షణ మనదే. పోలీసులు ఉన్నారు, అందరూ ఉంటారు. అది ఎప్పుడు మీకు ఇన్సిడెంట్ జరిగిందని మాకు తెలిస్తే వస్తాము, లేదా మన బీట్ సిస్టమ్ ప్రకారం ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాము. కాకపోతే మనకున్న ప్రజలు టు పోలీస్ రేషియోకి అన్ని చోట్ల పోలీస్ ప్రెజెన్స్ అనేది అసాధ్యం కాబట్టి మనం కొంచెం అవేర్నెస్ తో మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే మంచిది. అదే విధంగా ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఎక్కువగా అందరూ ఇళ్లలో పడుకోవడం కానీ, ఇల్లంతా వదిలేసి పైన పడుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. మనం పైన ఉంటే కింద దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే వాల్యుబుల్ ఐటమ్స్ అన్నవి ఎక్కువ ఇంట్లో పెట్టుకోవద్దు. అదే విధంగా ఇల్లు సేఫ్ గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఊరంతా కలిసి కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో అయినా సీసీ కెమెరాలు పెట్టుకుంటే అలాంటి వాళ్ళని డిటెక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకొక మా అమూల్యమైన సందేశం ఏంటి అని అంటే, మన పిల్లలు మనకి ఎంతో ఇష్టం కదా, చాలా కష్టపడి వాళ్ళని పెంచుతూ ఉంటాం. ఇప్పుడు వేసవకాలం వచ్చింది, కొన్ని చెరువుల్లో వాటర్ ఉన్నాయి, బావిల్లో వాటర్ ఉంటాయి. వీళ్ళు చాలా మంది విలేజెస్ లో చాలా మందికి ఈత వస్తుందండి, చిన్న పిల్లలతో సైతం ఈత వస్తుంది. వాళ్ళు సరదాగా ఉండడానికి ఈత కొట్టడానికి చెరువుల్లోకి నదుల్లోకి దూకుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. కానీ అలా ఈత వచ్చిన పిల్లలు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా తెలియని ప్రదేశాల్లో మాత్రం పొరపాటున కూడా ఈతకి అట్లాంటి వాటికి పంపించొద్దు. మనకు తెలిసిన ప్రదేశాల్లో అయితే లోతు ఎక్కడుంది, సుడిగుండాలు లాంటివి ఎక్కడున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. అట్లా కాకుండా మన తెలియని చోట్లకి వెళ్ళి చాలా మంది చనిపోవడం జరిగింది. రీసెంట్ గా కోసిగిలో 4 చనిపోయారండి. పాపం వాళ్ళందరికీ ఈతొచ్చు, అయినప్పటికీ చనిపోయారు. 4 జస్ట్ కళ్ళ ముందే ఇలా వెళ్ళి నీళ్ళలో పడిపోయి చనిపోయారు. సో ఇలాంటి విషయాలన్నీ పాటిస్తూ మీరందరూ కూడా మా పోలీసు వారు ఎంతైతే మీ రక్షణ కోసం ప్రయత్నిస్తున్నామో అలాగే మీ అందరి సహకారం కూడా మాకు ఉంటుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలండి. అలాగే సెక్షన్ 77 వైరిజం అంటే హూ ఎవర్ క్యాప్చర్స్ ఎంగేజ్ ఆఫ్ హ్యూమన్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ యాక్ట్. అంటే ఒక మహిళ రూమ్ లో ఇంట్లో ఏమైనా బట్టలు మార్చుకుంటుండగా లేకపోతే స్నానం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి తెలియకుండా ఎవరైనా ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం అలా చేస్తే చట్ట ప్రకారం నేరము. దానికి 1 సంవత్సరం నుంచి 3 years అండ్ ఫైన్ కూడా విధించబడుతుంది. అలాగే సెక్షన్ 78 స్టాకింగ్ అంటారు. అంటే ఒక అమ్మాయిని కాలేజీకి వెళ్ళేటప్పుడు కాంటాక్ట్ చేయడం, అంటే ఆ అమ్మాయిని మాట్లాడడానికి ప్రయత్నించడం,
వెంబడించడం, అలాగే ఈమెయిల్స్, ఇంటర్నెట్ ద్వారా వేధించడం చేస్తే దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది, 3 years అండ్ ఫైన్. అలాగే 16 సంవత్సరాల లోపల అమ్మాయిని రేప్ చేస్తే దానికి 20 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ కూడా విధించబడుతుంది. అలాగే 12 years అంటే 12 years ఆఫ్ ఉమెన్ బాలిక మీద రేప్ చేస్తే 20 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ డెత్ అంటే మరణ శిక్ష కూడా విధించబడుతుంది. అలాగే ఒక మహిళ తనను తాను కూడా కాపాడుకోవచ్చు అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ హక్కు. దీనికి ఉదాహరణ అంటే మీరు అందరూ వకీల్ సాబ్ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమా మొత్తం గురించి కాకుండా దాంట్లో ఒక చిన్న కోర్ట్ సన్నివేశం, ఒక హీరోయిన్ పైన ఒకతను బలవంతం చేయబోతే ఆమె ఒక సీసాతో పొడుస్తుంది. సో తనను తను కాపాడుకోవడానికి, అది చట్ట ప్రకారం నేరమేం కాదు, మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఏదైనా కారణం చేత పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే మ్యాజిస్ట్రేట్ కి మనం డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే హెల్ప్ లైన్స్ నంబర్స్ ఉంటాయి, 100, తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ 1098, వీటికి కూడా మనము మన సాయం తీసుకోవచ్చు. మనకు ఎక్కువ సమయం లేదు, సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు పివి పార్థసారథి ఎమ్మెల్యే సార్ గారికి, అదేవిధంగా ఎమ్మిగ్నూరు డిఎస్పి మేడం భార్గవి మేడం గారికి, ప్రజెంట్ మనకి ఆదోని ఇన్ఛార్జ్ డిఎస్పిగా కూడా వ్యవహరిస్తున్నారు మేడం గారు, అదేవిధంగా మన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశాలత మేడం గారికి, అదేవిధంగా ఎస్ఐ మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్ద తుమ్మలం ఎస్ఐ విద్యాశ్రీ గారికి, అదేవిధంగా మన అడ్వకేట్స్ మేడం మంగళ గారికి, అదేవిధంగా చంద్రయ్య, రాజేంద్ర ప్రసాద్ గారికి సగౌరవంగా స్టేజ్ పైకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పండి కూడాలమ్మా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు డిఎస్పీ మేడం భార్గవి మేడం గారికి కూడా స్టేజ్ పైకి ఆహ్వానం చేస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. మేడం ప్లీజ్ సార్. ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద తుమ్మలం పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ఆదోని మండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇచ్చేయడం జరిగింది సార్. ఇంతవరకు వక్తలు మాట్లాడడం జరిగింది సార్. ఇప్పుడు సభను ఉద్దేశించి మన సిఐ గారు